హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. హాయ్, నమస్తే. ఇప్పుడు మామూలుగా స్టాక్స్ కొనాలి అంటే మన ఇండియన్ అంటే ఒక నాలెడ్జ్ ఉంటుంది, అవేర్నెస్ ఏదో వస్తూ ఉంది. అమెరికన్ స్టాక్స్ కొనాలంటే ఎలా అంటారు? ఇప్పుడు దీనికి ఒక కాంటెక్స్ట్ ఉంది. ఇంతకుముందు వరకు మనకి అమెరికాలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం రాలేదు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. కానీ ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ ఒకటి ఏర్పడింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ఎకానమీ గ్రో అవుతుంది అంటే అది మన కంపెనీస్. ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ అన్నీ 50 కంట్రీస్లో ఆల్రెడీ ఉన్నాయి. కొన్ని అయితే 200 కంపెనీస్లో ఉన్నాయి. వాళ్ళు వరల్డ్ అంతా క్యాప్చర్ చేసేసారు. వాళ్ళ ఎరా అయిపోయింది, కంటిన్యూ అవుతారు. సో ఇప్పుడు మన ఇండియాలో ఉన్న కంపెనీస్, లార్జ్ క్యాప్ కంపెనీస్ గ్లోబల్ అవుతాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఇండియా మన ఒళ్ళో వచ్చి పడింది. అది చాలా అదృష్టం. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మనం రెడీగా ఉన్నాం, అంటే యూత్. ఇండియా ఈజ్ ఎ యంగ్ కంట్రీ. రెండోది, చైనా టుక్ ఏ రాంగ్ టర్న్. ఈ గొడవలు పడే అమెరికాతో ఆ టర్న్ రాంగ్ తీసుకుంటే అది ఇంకా డెడ్ ఎండ్కి వెళ్ళిపోయింది. అది అక్కడి నుంచి ఇంకా when China indirectly declared kind of a economic war with America, they become rivals. So ఇంకా ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోయింది చైనాలో. నెగిటివ్ ఫస్ట్ టైం 20 yearsలో ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా అమెరికా వాళ్ళు చేసేది అంతా తగ్గి నెగిటివ్. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ తగ్గింది. ఇంకా వాళ్ళది బిగ్ పవర్, బట్ వాళ్ళు అక్కడే ఉంటారు, పెద్దగా గ్రోత్ రాదు. ఆ ఎరా అయిపోయింది, మనకు వచ్చింది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఈ కంపెనీస్ వచ్చి, ఫారిన్ కంపెనీస్ వచ్చి, మనం మొత్తం ఒక 100-200 కంపెనీస్కి స్ప్రెడ్ అవుతాం నెక్స్ట్ 25 yearsలో. ఇది ఇండియా స్టోరీ అంటే మన స్టోరీ. మన కంపెనీస్ 50 కంట్రీస్లో ఉంటాయి. ఆల్రెడీ ఐటీలో చాలా ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్లో ఇక్కడి నుంచి కార్స్ ఎక్స్పోర్ట్ అయ్యి, ఇక్కడి నుంచి ఐఫోన్స్ ఎక్స్పోర్ట్ అయ్యి, ఇంకా ఈ స్టోరీ ఆగదు ఇంకా. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియన్స్కి మనీ ఎక్కువ వస్తుంది, అంటే ఇన్వెస్టబుల్ సర్ప్లస్. సో ఏమవుతుంది, అన్నీ ఇండియాలో పెట్టకుండా స్లోగా అడ్వైజర్స్ స్టార్ట్ అయ్యి వేరే కంట్రీస్లో కూడా అవకాశాలు ఉంటాయి కదా, మనం పెట్టచ్చు కదా. ధైర్యం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫస్ట్ చాలా వస్తాయి. రాబోతున్న ఇప్పుడు 5 సంవత్సరాల్లో హెచ్ఎన్ఐస్ అంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్ పాపులేషనే డబుల్ అవుతుంది. ఇంకా దీనికి వస్తూనే ఉంటుంది ఈ సంపద. ఎవరు క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళది స్మార్ట్ ఇన్వెస్టింగ్, అది స్మార్ట్ బిజినెస్ ఆపర్చునిటీస్. దీంట్లో అమెరికాలో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, ఓపెన్ అయ్యాయి. కొంతమందికి తెలుసు, ఇదంతా ఆబ్వియస్లీ మనం తెలియని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అయితే ఫస్ట్ అమెరికన్ మార్కెట్ ఒక అవగాహన ఉండాలి. అమెరికాలో మన ఇండియాలో ఉన్నట్టే అన్నీ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్. కానీ వాళ్ళది టెక్నాలజీ కింగ్. వాళ్ళు వరల్డ్లో ఏ గూగుల్ కానీ, మీరు మైక్రోసాఫ్ట్లు, నెట్ఫ్లిక్స్, ఏదైనా అక్కడి నుంచే వస్తాయి. ఇన్వెన్షన్స్ అన్నీ అక్కడ వస్తాయి. అందుకని ఆ ఏరియాలో టెక్నాలజీ స్టాక్స్లో కానీ, లేకపోతే బాగా ఇన్నోవేషన్ ఉన్న ఆటో, ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా ఉంది. టెస్లాలో కొన్ని విపరీతమైన సంపద వచ్చింది పాత 10 yearsలో చేసిన వాళ్ళు. ఇప్పుడు కాదు, చాలా కాస్ట్లీ ఆ స్టాక్. బట్ జనరల్గా చెప్తున్నది ఏంటంటే, మనకి కొన్ని వ్యాంటేజ్ పాయింట్స్ అంటారు, అంటే కొన్ని పాకెట్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశాలు, అవి మనం ఇగ్నోర్ చేయకూడదు. ఇప్పుడు దానికి ప్లాట్ఫామ్స్ చాలా ఈజీ అయిపోయాయి ఇండియాలో. ఇప్పుడు ఇండియాలో కూర్చుని మనం అమెరికాలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని బ్రోకర్స్ ఇండియాకి వచ్చేసి, అందులో ఒక బ్రోకర్ నేనేం రికమెండ్ చేయట్లేదు, బట్ పర్సనల్గా ఇట్స్ ఎ వెరీ వెల్ నోన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను అమెరికాలో స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలి, నాకు ఆ అకౌంట్ ఓపెనింగ్ అడ్వైస్ చేయమంటే వాళ్ళు చేసేస్తారు. వాళ్ళ అకౌంట్ మీకు ఓపెన్ చేసేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేస్తే వాళ్ళకి ప్రతి బ్యాంకు ఒక అమెరికన్ బ్రోకర్తో టైఅప్ పెట్టుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ IBKR ఇంటరాక్టివ్ బ్రోకర్స్, వాళ్ళు చాలా పెద్ద బ్రోకర్స్. వాళ్ళు ఇండియాలో ఉన్నారు. ప్రతి బ్రోకర్స్తో, స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్తో టైఅప్ అయ్యారు. అట్లాంటి వాళ్ళు 2-3 ఉన్నారు, బట్ వెరీ రెప్యూటెడ్ బ్రోకింగ్ ఫర్మ్, నాట్ మై రికమెండేషన్. సో అయితే మీరు ఆ గేమ్ ఎలా ప్లే చేయాలనేది నేను కొన్ని అడ్వాంటేజ్ చెప్తాను మీకు. ఐ డూ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్. US స్టాక్స్ కూడా రెగ్యులర్గా రీసెర్చ్ చేస్తూ ఉంటాం. మీరు అమెరికా అనేది అదొక అగ్రిగేటర్ ఆఫ్ గ్లోబల్ టాలెంట్. అంటే ఎక్కడ టాలెంట్ ఉన్నా అమెరికాకి గ్రావిటేట్ అవ్వాల్సిందే, ఇండియన్స్ కానీ, చైనీస్ కానీ, కంపెనీస్ కానీ. సో వాళ్ళు ఆ టాలెంట్ వల్ల బతికేస్తారు. అయితే మీరు ఇన్ఫోసిస్ ఉందనుకోండి, ఇన్ఫోసిస్ ఇప్పుడు అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది.
అలాగే జర్మనీలో మంచి కంపెనీ ఉంటే అది కూడా అమెరికాలో లిస్ట్ అవుతుంది స్టాక్ ఎక్స్చేంజ్లో. సో ఈ మంచి కంపెనీస్ కోసం మనం ప్రపంచం అంతా తిరగకుండా అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, నాస్డాక్ కానీ, అక్కడ వీళ్ళందరూ మనకు కనబడతారు. జర్మన్ ఆటోస్ కనిపిస్తాయి, మీకు జపనీస్ ఫర్మ్స్ కనిపిస్తాయి, అమెరికన్. సో ఒక్క ప్లాట్ఫామ్, సింగిల్ విండో ద్వారా ఇంత ల్యాండ్స్కేప్లో మనం ఏరి మన ఇంటర్నేషనల్ ఈక్విటీ, జస్ట్ నాట్ ఓన్లీ అమెరికన్ స్టాక్స్ బట్ ఇంటర్నేషనల్ ఈక్విటీ లిస్టెడ్ ఇన్ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజెస్, అక్కడ కొనుక్కుంటే చాలు మనకి. ఆ అవకాశం ఈ ప్లాట్ఫామ్ ద్వారా వచ్చింది. సో మీరు గూగుల్ సెర్చ్ చేస్తే interactivebrokers.co.in అని సెర్చ్ తెలిసిపోతుంది. ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసేసుకుంటే ప్లాట్ఫామ్ ఓపెన్ అయిపోయింది. మీరు రాత్రి చూసుకొని మీకు టెస్లా కావాలా, యాపిల్ కావాలా, నెట్ఫ్లిక్స్ కావాలా, గూగుల్ ఇవన్నీ స్టాక్స్ ఎదురుగుండా ఉంటాయి. అదే స్టాక్స్ కాబట్టి హై రిస్క్, అడ్వైజర్ లేకుండా, మీరు రీసెర్చ్ లేకుండా మీరు కొంటే అవి చాలా డబ్బులు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. నేను చెప్పేదంతా మనకి ఆ రీచ్ ఎంత ఈజీ అయిపోయిందో చూడండి. ఆస్ట్రేలియాలో ఒక కంపెనీ ఉంటే ఆస్ట్రేలియన్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళకుండా అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఈ బ్రోకర్ ప్లాట్ఫామ్ ద్వారా వెళ్ళి మనకి ఏది కావాలో. సో ఇంటర్నేషనల్ బాస్కెట్ ఆఫ్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి, మీరు నేను ఫస్ట్ సెషన్లో చెప్పాను అసెట్ అలొకేషన్ అని. కొంత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి, కొంత డైరెక్ట్ ఈక్విటీలో. ఈ డైరెక్ట్ ఈక్విటీలో డొమెస్టిక్ ఈక్విటీ కొంత, ఇంటర్నేషనల్ ఈక్విటీ కొంత, అంటే అంతా ఇందులోనే. ఇప్పుడు ఈ కంట్రీలో రేపు పొద్దున్న ఏమన్నా గొడవలు జరిగినా ఆ కంట్రీ బాగుంటే మనకి ఆ షేర్లు రిటర్న్స్ వస్తాయి కదా. సో రిస్క్ డైవర్సిఫికేషన్కి ఇంటర్నేషనల్ ఈక్విటీ కూడా ఒక మంచి వెహికల్. మీరు నమ్మరు, ఇప్పుడు ఉన్న ప్రస్తుత కండిషన్స్లో అమెరికన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి మన నిఫ్టీ 50 అవన్నీ యాడ్ చేసుకుంటున్నారు వాళ్ళ పోర్ట్ఫోలియోలో. ఇంతకుముందు వరకు ఇండియాకి వెయిటేజ్ ఎక్కువ లేదు. ఇప్పుడు మీరు ఏ ఇన్వెస్టర్ని చూసినా నా ఈటీఎఫ్స్, వాళ్ళు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కొంటారు చాలామంది, ఇండియన్ ఈటీఎఫ్స్ కొంటున్నారు. ఇండియన్ పిఎస్యు ఈటీఎఫ్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈటీఎఫ్స్ విపరీతంగా రిటర్న్స్ వచ్చాయి వాళ్ళకి. పిఎస్యు ఈటీఎఫ్స్ రిటర్న్స్ ఇచ్చాయి. సో వాళ్ళు తెలివి మీరిపోయారు. ఆబ్వియస్లీ వాళ్ళు మనకంటే 50 సంవత్సరాల ముందున్నారు. వాళ్ళు ఎక్కడ రిటర్న్స్ కనబడితే దే కెన్ స్మెల్ ద కాఫీ. అక్కడ వెళ్ళి ఇండియాలో గ్రోత్ ఉందా, ఇండియాకి వెయిటేజ్ పెంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. సో మనం కూడా అంత షార్ప్గా ఉండాలంటే అక్కడ ఎన్విడియా ఉంది, టెస్లా ఉంది, నెట్ఫ్లిక్స్ ఉన్నాయి. వీళ్ళంతా ఇంకా నెక్స్ట్ 20 సంవత్సరాలు ఎక్కడ పోరు. వీళ్ళు లోలో కొని హైలో అమ్మే ఆ నాలెడ్జ్ యాక్సెస్ ఉంటే అవి ఎంత అద్భుతమైన కంపెనీస్ అవి. అలాంటి జెమ్స్ కొనడానికి అవకాశాలు ఉన్నాయని నేను ప్రేక్షకులకి చెప్దాం అనుకున్నాను వీటన్నిటిలో. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీరు మీ బ్యాంక్ వాళ్ళని అడిగితే జనరల్గా ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్కి, గ్లోబల్ ఇన్వెస్టింగ్ అనమాట, ఇదంతా గ్లోబల్ ఇన్వెస్టింగ్కి అవకాశాలు ఎలా ఉన్నాయని చెప్తూ ఉంటారు వాళ్ళు. దాంట్లో కూడా మీకు ఇప్పుడు టెక్నాలజీలో, ఆటో సెక్టర్లో, ఆటోస్లో ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చి అమెరికా లీడ్ తీసుకుంటారు. టెక్నాలజీ ఎనీవే మనకి అక్కడ అంటే ముత్యాలు, వజ్రాలు దొరుకుతాయి. నిజంగా జాగ్రత్తగా వెతికి పట్టుకుంటే వాళ్ళకున్న స్కిల్, వాళ్ళకున్న బిజినెస్ సెన్స్. ఇప్పుడు గూగుల్స్ లాంటివి ఇంకో గూగుల్ రాదు, చాలా కష్టం. ఏదో చైనా వాళ్ళు కాపీ చేసి పెట్టుకున్నారు కానీ అంత పవర్. సో అది ఆ స్టాక్ చీప్ అయినప్పుడు వెళ్ళి కొనుక్కుంటే మీకు రేపొద్దున అయితే ఏం అవ్వవు ఆ కంపెనీస్కి. కానీ మన రిటర్న్స్కి కూడా సెక్యూర్డ్గా కొన్ని పాకెట్స్లో ఉన్నాయి, అన్నిట్లో ఉండవు. వాళ్ళే ఇప్పుడు ఫార్మా ఉందనుకోండి, అక్కడ ఫార్మా కొని వేస్ట్. మన ఫార్మా కంపెనీసే అమెరికాలో ఓవర్ ద కౌంటర్ మీరు మందులు ఏవైతే కొంటారో అవన్నీ 50% ఇండియా నుంచి వెళ్తున్నాయి. వాళ్ళు కొనే 100 మందులు ఇంపోర్ట్ చేసుకునే 100%లో 50% మన కంట్రీ. సో కొన్ని సెక్టర్స్ అక్కడ వేస్ట్. కానీ కొన్ని ఆటోస్ కానీ, కొన్ని పాకెట్స్లో ఆటోస్ కానీ, టెక్నాలజీ కానీ, ఆ అవకాశాలు చాలా గోల్డెన్ ఆపర్చునిటీస్. సో మనం కూడా యాజ్ అ కంట్రీ వీఆర్ డూయింగ్ వెల్, మన హొరైజన్ కూడా పెంచాలి. ప్రపంచమే ఒక మార్కెట్గా చూడాలి మనం, ఇంకా ఈ డొమెస్టిక్ మార్కెట్ ఒక్కటే కాదు. అప్పుడు అవకాశాలు ఎక్కడన్నా దొరకచ్చు. సో ఇది ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఆడియన్స్తో పాటు. రైట్ అండి. ఏంటంటే చాలా ఈజీ, ఒక మంచి అడ్వైజర్ ఉంటే ఇంకా సూపర్. యాక్సెస్ టు క్వాలిటీ అడ్వైస్. Thank you so much. Thank you.